నమస్కారం. ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అనాథ బిడ్డకు సరస్వతి కటాక్షం. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించిన విద్యార్థి. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదివి నీట్లో ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్లో సీటు సాధించబోతున్న ముత్తవ్వ. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం. 125 మందికి 55,58,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. అభివృద్ధి అంటే చేసి చూపిస్తున్నాడు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 5,000 మందికి సహాయం చేశారు. బాసర అమ్మవారికి 325 కోట్లు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్దే. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నాయకులు. బైన్సాలో ఘనంగా బోనాల పండుగ. బోనం కుండలతో అమ్మవారి చెంతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. గట్టు మైసమ్మ ఆలయ రహదారి నిర్మాణానికి 65 లక్షల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడి. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించింది ఓ విద్యార్థి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయి అనాథగా ఉన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ బాబాయి మామ సహకారంతో బీసీ గురుకుల పాఠశాల కళాశాలలో చదివింది. కళాశాల అధ్యాపకురాలు జయశ్రీ ప్రోత్సాహంతో నీట్కు ప్రిపేర్ అయి 406 మార్కులు సాధించింది. లోకేశ్వరానికి చెందిన ముత్తవ్వ బీసీఏ కేటగిరీలో ఎంబీబీఎస్లో సీటు సాధించబోతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు విద్యార్థిని అభినందిస్తున్నారు. లక్ష్యానికి పేదరికం అడ్డురాదని నిరూపించింది ఓ విద్యార్థి. లక్షలు పెట్టి లక్ష్యం కోసం చదివిస్తున్న ఈ రోజుల్లో వారు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం లేదు. తాను ఏదో సాధించాలన్న తపనతో ముందుకు సాగి ఎంబీబీఎస్ లో సీటు సాధించబోతుంది. తల్లిదండ్రి చిన్ననాడే చనిపోయారు. బాబాయ్ మామ ప్రోత్సాహంతో గురుకుల పాఠశాలలో సీటు సాధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచి నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటుంది. లోకేశ్వరానికి చెందిన తోకల ముత్తవ్వ అనే బాలిక తల్లిదండ్రులు ఆమె 10 ఏళ్ల వయసులో ఉండగానే మృతి చెందారు. దీంతో ఆ బాలిక బాగోగులను ఎడిపిడి గ్రామానికి చెందిన బాబాయ్ రాము మామ మల్కన్న చూసుకున్నారు. 4వ తరగతి వరకు స్థానికంగా చదివిన ఖానాపూర్ బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి మంచి మార్కులు రావడంతో సరూర్ నగర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సిఓఈలో సీటు సాధించారు. ఇంటర్లో 979 మార్కులు సాధించి సొసైటీ కార్యదర్శి సైదులు, ప్రిన్సిపల్ రశ్మిక, అధ్యాపకురాలు జయశ్రీ ప్రోత్సాహంతో నీట్లో 406 మార్కులు సాధించగా బీసీఏ కేటగిరీలో ఎంబీబీఎస్లో సీటు సాధించబోతుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే అనారోగ్యంతో మృతి చెందడంతో డాక్టర్ కావాలనుకున్నానని, గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్నానని ఈ సందర్భంగా ముత్తవ్వ తెలిపారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న మాటలను నిజం చేస్తూ తాను కష్టపడి సీటు సాధిస్తుండడంతో అందరి మన్ననలు పొందుతుంది ముత్తవ్వ. నా పేరు తోకల ముత్తవ్వ. నేను లోకేశ్వరంలో పుట్టాను. మా నాన్నగారి పేరు దశరథ్, అమ్మగారి పేరు వసంత. మా నాన్నగారు నేను 2 ఏళ్ల వయసులోనే చనిపోయారు. నేను 6th క్లాస్ ఉండేటప్పుడు అమ్మగారు చనిపోయారు. అసలు మా అమ్మ ఎలా చనిపోయిందనే రీజన్ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ఎంబీబీఎస్ చేసి అసలు రీజన్ ఏంటి, ఎట్లా చనిపోయింది అనేది నేను కనుక్కోవాలనుకున్నాను. ఫస్ట్ మెయిన్ రీజన్ నేను ఎంబీబీఎస్ కావడానికి. తర్వాత నేను సర్వీస్ చేయాలి. అసలు మనీ లేకుండా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో చూయించుకోకుండా, హాస్పిటల్ అంటే నాలెడ్జ్ లేకుండా చాలామంది ఉంటున్నారు. తర్వాత 3rd క్లాస్ నేను లోకేశ్వరంలో చదివిన, 4th క్లాస్ ఎడ్బిల్లో చదివిన, 5th to 10th క్లాస్ ఖానాపూర్లో చదివిన. తర్వాత నాకు సీట్ వచ్చింది హైదరాబాద్లో సరూర్ నగర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ నాకు నీట్ కోచింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఎంసెట్లోనే ఫోకస్ చేసిన. సెకండ్ ఇయర్లో నాకు జయశ్రీ మేడం పరిచయం అయ్యారు. తర్వాత తను మోటివేట్ చేయడం కానీ, తను బుక్స్ తీసుకురావడం కానీ, సండే రావడం, నన్ను డిమోటివేట్ అయినప్పుడు మోటివేట్ చేయడం కానీ చాలా హెల్ప్ చేసారు నాకు. ఈవెన్ నీట్ ఎగ్జామ్కి 1 month ఉన్నప్పుడు నేను చాలా ఏడ్చిన. అసలు నాకు నీట్ వస్తుందా, నేను క్రాక్ చేయగలుగుతానా, నాకు అంత కెపాసిటీ ఉందా అని చాలా ఆలోచించిన, చాలా ఏడ్చిన, చాలా సిక్ అయినా నేను ఆ టైంలో. అయినా నాకు ఫస్ట్ అటెంప్ట్లో మిగతాలో జరిగిన దాంట్లో 430 మార్క్స్ వచ్చినాయి. తర్వాత రీనీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 406 మార్క్స్ వచ్చినాయి. ఆల్ ఇండియా ర్యాంక్ 2,58,000 వచ్చింది నాకు. తర్వాత నాకు ఎంసెట్లో 2047 ర్యాంక్ వచ్చింది. దాంతో కూడా నాకు ఎంబీబీఎస్ సీట్ రావచ్చు. కానీ నేను నీట్ క్రాక్ చేయాలనేది నా ఎయిమ్. క్రాక్ చేసిన.
ఇంకా ఎంబీబీఎస్ ఫర్దర్గా నేను చదవాలి అని అంటే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్గా నేను చాలా పూర్గా ఉన్నా. ప్రభుత్వం ఆదుకోవాలని సహకరిస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఇండస్ట్రీలో 125 మంది లబ్ధిదారులకు 55,58,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతుగా ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ కోసం ప్రత్యేకంగా 2 పిఏలను నియమించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 5,000 మందికి చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. తన హయాంలో బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరగడం, ప్రభుత్వం 3,325 కోట్లు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి మీకు అందరికీ తెలుసు, ఎవరైనా హాస్పిటల్లో బిల్ తయారైన తర్వాత వారికి సాయం చేయాలా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా అని నిరంతర ప్రక్రియ 2,500 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు కూడా మేము 125 చెక్లు దాదాపు 50,58,000 ఈరోజు చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉంటే ప్రతి విలేజ్ నుంచి మీరు కూడా చుట్టాల బంధువులుగా అనుకోండి, విలేజ్ అనుకోండి, ఎవరైనా లబ్ధిదారులు ఉంటే దీనికి ఖచ్చితంగా దానికి సాయం అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి మాట్లాడిన సోదరులందరూ చెప్పారు, ఎట్టి పరిస్థితిలో ఫాస్ట్ వర్క్ చేయడానికి పిఎల్ కూడా పెట్టడం జరిగింది. ఆ పిఎల్తో పనులు కూడా తొందరగా చేస్తున్నాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా మీకు సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముదోల్ నియోజకవర్గం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనుకబడి తాలూకా ఉంది. అభివృద్ధి చేయాల దృష్టితోనే నేను ఇక్కడ ముంగట మీరు అందరు ఆశీర్వాదంతో నాకు ఎమ్మెల్యే చేశారు. ఈరోజు విలేజ్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో మనకు అన్ని విధాలుగా
జీపీ బిల్డింగ్ అనుకోండి, వివో బిల్డింగ్ అనుకోండి, గోడౌన్స్ అనుకోండి, సిసి రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి, కమ్యూనిటీ క్యాపిటల్ సెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా ఏ విలేజ్లో ఏ డిమాండ్ ఉండేది ఆ ప్రకారం నేను ఖచ్చితంగా పెడుతూ ఉన్నాను. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అన్ని విధాలుగా ప్రతి విలేజ్లో ఏదైనా వర్క్ కన్స్ట్రక్టెడ్ వర్క్ చేయాలని నా ఉద్దేశం ఉంది. ఇప్పుడే రాజేష్ బాబు గారు చెప్పారు, కన్స్ట్రక్టెడ్ వర్క్ ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మీరు చేసి తెలవండి 2.5 సంవత్సరంలో ప్రతి విలేజ్ వాళ్ళు పని చేస్తే మనం కమర్షియల్ ప్రతి విలేజ్లో ప్రతి జీపీ బిల్డింగ్లో 5 వర్షాలను మీరు అందరూ సర్పంచ్ కష్టపడి చేస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వంకు పేరు వస్తుంది, మీకు కూడా పేరు వస్తుంది. ఏమైనా ఇంకా 2.5 సంవత్సరంలో రోడ్స్ డెవలప్మెంట్ కానీ, చెరువుల మరమ్మతులు కానీ, 28 ప్యాకేజ్ అనుకోండి, అన్ని విధాలుగా నేను డెవలప్మెంట్ చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు గుడి విషయం అందరూ చెప్తున్నారు. సరస్వతి మాతా టెంపుల్ భారతదేశంలో 2 ఉండే, ఒకటైతే అక్కడ పాకిస్తాన్ పై కాశ్మీర్లో వెళ్ళిపోయింది, ఒకటే టెంపుల్ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి 350 కోట్లు ఇచ్చి ఒకటే దాత, హైదరాబాద్ కాంట్రాక్టర్ ఒకటే దాత 31 కోట్లు ఇచ్చి గర్భగుడి కట్టడానికి ఆయన ముంగట వచ్చింది. మా నియోజకవర్గాలతో 5 ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదేమన్నా కూడా నేనున్నానని పార్టీకు అతీతంగా దూరం ఉండి అందరికీ పనిచేయాలని నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. ఏముంటే కూడా మీరు రావచ్చు, నా దగ్గర పని చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి 2.5 సంవత్సరాల పాలనలో ముదోల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఘనత తమ నేత ఎమ్మెల్యే పవర్ రామారావు పటేలేరని మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు జీవి రమణారావు, బీజేపీ మండల అధ్యక్షురాలు దేగం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎనపోతుల మల్లేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాల క్రితం మన ముదోల్ తాలూకా ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఉండే, అతను రోజుకొక సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుండే. అతనికి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళకే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుండే. కానీ మన ముదోల్ తాలూకా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు ఓటు వేసినా వేయకపోయినా నా వాళ్ళు అనుకుంటా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన తెలంగాణలోనే 2వ స్థానంలో ఉన్నారు మన ముదోల్ తాలూకా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు. 8,000 చెక్కుల పంపిణీ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. 2nd స్థానంలో మన ముదోల్ తాలూకా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు ఇప్పటి వరకు 5,000 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి ఘనత. కనుక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు మన కులము మతము భేద తేడా లేకుండా ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క మసీద్కు, ప్రతి ఒక్క గుడికి అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తున్నారు. కావున ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు మన అందరి కోసం పనిచేస్తున్నారు. కావున వారికి సపోర్ట్గా నిలుద్దామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రమణన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పేదల గురించి అన్నింటి ఆలోచిస్తూ ఎప్పుడు పరిచయం చేసుకుంటూ మాకు కూడా మా మండలికి సంబంధించిన ఏమైనా పనులు ఉంటే కూడా అలాంటి చేస్తూ ఈ రైతుల విషయం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, వివిధ వర్క్స్లో కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు అన్నింటినీ మమ్మల్ని అలాంటి చేసుకుంటూ ముందుకు తగ్గుతూ మాకు ఒక గురువులాగా అందరినీ తీసుకొని మొదలు కాన్స్టిట్యూన్సీ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచులకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ముందున్న లబ్ధిదారులకు, మా అన్నదమ్ములందరికీ నాయకులం. పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షుడిగా వివరిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరుడు మున్సిపల్ చైర్మన్ మాజీ ఎంపీ రమణారావు గారు, అలాగే మాజీ ఎంపీ జనరల్గా ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడం ఎమ్మెల్యే యొక్క కర్తవ్యం. కానీ నూతనంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధికి తోడుగా ఈ సేవా కార్యక్రమం సీఎం రిలీఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇది ఒక సర్వీస్. ఈ సర్వీస్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు, డెవలప్మెంట్ మీదనే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ పరంగా ఒక పిఏని, ఒక సహాయకునిగా ఇచ్చి
ఆయనను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడానికే అందరు వినియోగించుకుంటారు. కానీ మన పవార్ రామారావు పటేల్ గారు ఆయన సేవాభావంతో రాజకీయంలోకి వచ్చిండు కాబట్టి పార్టీలకు అతీతంగా చాలామంది ముదోల్ నియోజకవర్గంలో పేదోళ్ళే ఉంటారు. చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు భరించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థికంగా అని చెప్పి ఆలోచించి ఒక 2-3 పిఏలను హైదరాబాద్లో ఒక ఆయనను, ఇక్కడ ఒక ఆయనను స్పెషల్గా సీఎం రిలీఫ్ కోసమే ఇక్కడ ఆయన నియమించుకొని వాళ్ళకి జీతభత్యాలు ఇస్తూ వాళ్ళ ద్వారా మన కార్యకర్తల ద్వారా అయితేనేమి ఎవరన్నా డైరెక్ట్ వచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటూ ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా సీఎం ఆఫీస్లో సమర్పించి వాళ్లకు రిలీఫ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి కృషిని అందరూ మనము ప్రశంసించక మానద్దు. ఇంకోటి, గతంలో విఠల్ రెడ్డి గారు మొత్తం ఆయన 10 సంవత్సరాల పీరియడ్లో ఇచ్చినట్టుగా లెక్కలు. అయితే ఇక్కడ 3 సంవత్సరాలు కూడా కాలేదు, ఇప్పటికే 5,000 క్రాస్ అయినాయని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం. తన హయాంలో 10,000 కుటుంబాలు, ఇప్పుడు 5,000 అయినాయంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. సుమారు 10,000 కుటుంబాలకు సీఎం రిలీఫ్ సాయాన్ని అందించి ఆ కుటుంబానికి ఎంతో కొంత మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే మనమందరం కూడా సార్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మనందరి పని ఏంటంటే ఆ కుటుంబంలో బాధలో ఉన్నప్పుడు ఆదుకొని మన వంతు సాయంగా కొంత సాయం అందిస్తే సీఎం రిలీఫ్ చెక్ ద్వారా, ఎమ్మెల్యే ద్వారా మనల్ని కూడా గ్రామంలో కార్యకర్తలను గుర్తించుకుంటారు. పార్టీ కార్యకర్త అంటే సీసీ రోడ్ వస్తేనే పనిచేయడము, ఒక బిల్డింగ్ వస్తేనే కట్టడము, దాంట్లో 4 పైసలు మిగిలించుకొని మన ఖర్చులకు వాడుకోవడం కాదు. మనకు ఓటేసిన పేద ప్రజలకు కూడా గ్రామంలో వాళ్ళకు సీఎం రిలీఫ్ లాంటి సాయాన్ని మనం అందించినప్పుడు తప్పకుండా మనల్ని వాళ్ళు గుర్తించుకుంటారు, మనకు గుర్తింపు వస్తుంది, మన నాయకునికి కూడా పేరు వస్తుంది. ఈ రకంగా అందరు కూడా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షత వహిస్తున్న గౌరవ ముదోల్ ఎమ్మెల్యే శ్రీ పవర్ రామారావు పటేల్ గారికి, అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న ముదూర్ అసెంబ్లీలోని వివిధ గ్రామాల ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారాలు. దాదాపుగా ఇదివరకు సీఎం మనకు చెక్కులు అంటే ఏదో ఊరికి ఒకటి వచ్చాయి, కానీ గత 2.5 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతిసారి ఊళ్ళో కనీసం 5 నుంచి 10 చెక్కులు మరి మనం వచ్చే పరిస్థితి మనం చూసినాం. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులే కాకుండా మరి కళ్యాణ లక్ష్మి షాదీ చెక్కులు ఏవైతే ఉంటాయో మరి వాటిని కూడా త్వరిగతిన మేము మా ఫ్రెండ్స్తో పక్క వేరే అసెంబ్లీలో కంపేర్ చేస్తే మన చెక్కులు వచ్చిన 3-4 నెలల చెక్కులు వస్తుంది. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు నెలకు 2-3 సార్లు ప్రత్యేకంగా ఈ ఫైల్స్ కోసమే మరి హైదరాబాద్ వెళ్ళి అక్కడనే తన సొంత పర్యవేక్షణలో మరి రాజభవన్ చెప్పినట్టు ఆ పిఏల పర్యవేక్షణలో మరి త్వరిగతిన తొందరగా మరి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చెక్కులు ముందుకు వచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారు చూడడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కేవలం ఈ సీఎంఆర్ఎఫ్ కానీ షాదీలో చెప్పులే కాకుండా మేము మా గ్రామాల్లో సర్పంచులుగా మేము గెలిచి 6-7 నెలల సమయంలో మేము ఏవైతే సమస్యలు పెట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గర వస్తే ఆ సమస్య కాదు లేదు అనకుండా తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నించడం చాలా సంతోషకర విషయం. మా గుంటల గ్రామానికి సంబంధించి కేవలం 6 నెలల్లో 1,23,00,000 రూపాయలు మా గుంటల గ్రామానికి మరి కేటాయించి మన గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా అందరికీ తెలిసిందే మరి భారతదేశంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన మన బాసర సరస్వతి ఆలయానికి కూడా మరి ఎన్నో వేల నుంచి మన అసెంబ్లీ నుంచి మంత్రి ఉన్నప్పటికీ కూడా మరి ఎట్లాంటి జరిగిన అభివృద్ధి కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి మరి మన ఆలయానికి సంబంధించి కొన్ని 100 కోట్లు శాంక్షన్ చేయించి మరి ఈరోజు ఆ ఆలయాన్ని మరి ప్రపంచ దృష్టిని ఆకర్షించే రకంగా ప్రయత్నం చేస్తున్నందుకు మరి అసెంబ్లీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాగే ప్రజా సమస్యలపై నిరంతరం మరి పోరాటం చేస్తూ మా అందరి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫోన్ వల్ల చూడుంది కదా 3 సంవత్సరాలలో మన ముదోల్ నియోజకవర్గంలో పాటు మరియు ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ ద్వారా అందుతున్నటువంటి
సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మరియు షాదీ ముబారక్ కానీ అవన్నీ త్వరితగతిన తీసుకువచ్చి ఇప్పుడు చెప్పినట్టు దానికి కూడా ఇద్దరు వ్యక్తులను పెట్టి మనకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ గ్రహించాల్సివలసింది, గత కాలంలో ఉన్న పాలకాలు ఏ విధంగా చేసినారో ఇప్పుడు ఎలా చేస్తున్నారో, మనకు రాష్ట్రంలో మన ప్రభుత్వం లేకున్నా మరి మనకు ఆలకన్నెక్క చెక్కులు మనకు తీసుకుతెచ్చి ప్రజలకు సహాయ సహకారాలుగా ఉండటం జరుగుతుంది. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాల. అదేవిధంగా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా మరి మన ఉన్న ప్రజాప్రతినిధులు ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనం కూడా పని చేసుకుంటూ పోతే రానున్న కాలంలో మనకు మంచి పదవులు కూడా దక్కడం జరుగుతుంది. అదేవిధంగా గత మున్సిపాలిటీలో కూడా తన పూర్తి ఎఫెక్ట్స్ పెట్టి మనకు ఇక్కడ ఉన్న ఎంఐఎంకు దించేసి మన పాలన చేయడంలో కూడా తన పూర్తిగా మనకు చేయడం జరిగింది. అందుకు మీరందరూ కూడా ఏదున్నా ఇక్కడ వచ్చి ఏదైతే ఆఫీస్లో మన సార్ గారి ఆఫీస్లో మరి మీకు ఉన్న సీఎం ఫండ్ కానీ షాదీ ముబారక్ కానీ అన్నీ మరి ఇక్కడ తీసుకొని మరి రానున్న కాలంలో ఇంతకన్నా ఎక్కువ కూడా అందరికి ప్రజలకు చేసే విధంగా తన సహాయ శక్తులుగా చేస్తారు. మనం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం కూడా వాళ్ళకు సహాయ సహకారాలు చేస్తూ ప్రజాప్రతినిధులు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు చాలా శుభదినము, ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి రామారావు పటేల్ అధ్యక్షతన ముదూరు నియోజకవర్గంలోని అందరికీ చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఏ విషయం అన్నా వెనుకబడ్డా పర్వాలేదు, కానీ ఈ చెక్కుల విషయము ఏంటికంటే ఒక మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనకు డబ్బుల కోసం ఎంతటికైనా కానీ ఆ డబ్బులు పెట్టి నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలని ఒక వ్యక్తి, అనారోగ్యం పడ్డ వ్యక్తి ఏ ప్రాపర్టీ అమ్మి కూడా ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యం కోసం ఖర్చు పెడతాడు. అలాంటి విషయంలో రామారావు పటేల్ గారు ఇలా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఇలా జరగకూడదు అని చెప్పి దాదాపుగా దగ్గర ఇప్పుడు సార్ ఎమ్మెల్యే అయ్యి 2 సంవత్సరాల 8 నెలలు అయింది. కానీ ఈ 2 సంవత్సరాల 8 నెలల ఇంచుమించు 6,000 చెక్కులకి దగ్గరికి వెళ్ళడం అని అంటే చూడు, ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యం చేయకుండా సార్ లబ్ధిదారులకు చెక్కులు సరైన సమయంలో అందించడానికి ఎంత కృషి చేస్తున్నాడో ఈ లబ్ధిదారులందరూ ఆలోచించాలి. అదేవిధంగా గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో 5 చెక్కులు ఇచ్చిన దాఖలాలు ఇప్పటికీ లేవు. అటు ప్రభుత్వం ఉన్నది, అతని ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ ఆయనకు ఇది కాలేదు. రోడ్లు వేయడం, నియోజకవర్గం అభివృద్ధి చేయడం ఒకే ఎత్తు అయితే ఈ అన్నిటికన్నంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు మాత్రమే. కాబట్టి ఇలాంటివి మీరు ఇంకాను ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు తీసుకున్నాక కూడా రేపటి రోజు మీ ఇంట్లో ఇంకా ఎవరికైనా అనారోగ్యం వస్తేవి ఇది మాత్రం పని చాలా స్పీడ్గా జరుగుతున్నదని ఆలోచించి ఇది నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా సరైన సమయంలో ఉపయోగపడుతుందని మీరు కూడా 10 మందికి చెప్పి మన నియోజకవర్గమే ఇట్లా అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా సార్ ఏ విషయమైన ఇది కాకుండా ముందుకు చెప్తున్నాడని చెప్పి అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చినటువంటి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పవర్ రామారావు పటేల్ గారు నాకు తండ్రి లాంటి వారు. ఒక మహిళ ఉండి కూడా నేను ఇన్ని పనులు చేపిస్తున్న దేగంలో అంటే ఆయన ఆశీర్వాదంతోనే. మనము ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము బైన్స మండలంలో అందరం సర్పంచులు గెలిచినాము, అంతా యూతే. మేము ఎందుకంటే ఏదైనా ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఎంబడే పోయి చూసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ వాళ్ళకి ఎంత బిల్ అయింది సాధారణతోటి ప్రతి హాస్పిటల్లో కూడా 1000-2000 తక్కువ చేయించడము, మళ్ళీ వాళ్ళకి ఎంబడే చెప్తామన్నట్టు. ఇట్లా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పిస్తాము, మీకు ఎంత ఆపదలో ఉన్నా ఇప్పుడు కట్టినా కూడా మీరు ఒరిజినల్స్ అన్నీ తీసుకొని రండి, సబ్మిట్ చేయండి అని మేము చెప్పి చేయిస్తున్నాం. ఎందుకంటే మనం గ్రామాల్లో తిరుగుతాము, మనం ఏ ఇంట్లో ఏం జరిగిందో సక్రమంగా మన బాధ్యతను నిర్వహించినప్పుడు మన నియోజకవర్గంలోని పేదవాళ్ళందరికీ ఆదుకున్న వాళ్ళం అవుతాము.
కంపల్సరిగా మన విధిగా మనం సార్ చేసే పనికి ప్రతిదీ కూడా తోడుంటూ మనకు సార్ గెలిచిన సందీపుడు మా దేయంకు 1,60,00,000 ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిని నేను ఎప్పుడు కూడా మరవను. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల నుండి మా స్కూల్లో పహారీ గోడ లేదు, వన్ సైడ్ గొడవలైతే కాకపోయినా మా సార్ దయ వల్ల నేను పహారీ గోడ తెచ్చి పూర్తి చేసుకున్నా. అంటే ఎంత సంతోషం అంటే అక్కడ పిల్లలు నేను స్కూల్లో పోతా ఉంటే అందరు నన్ను టీచర్ అనుకుంటారు మనం చేసే పనులను బట్టి. అట్లాంటిది మనం ముదోల్ నియోజకవర్గంలోని విద్య, వైద్య, ఇరిగేషన్ పైనే మన సార్ దృష్టి. దానిపైనే ఎక్కడో నిజామాబాద్లో పక్క డిస్టిక్లో ఇరిగేషన్ పొలాలు పచ్చ ఉంటాయి, కానీ మన దగ్గర ఇక్కడ గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే మనకు ఇరిగేషన్ పైన అవగాహన లేకుండా పనులు చేయలేదు. మన సార్ ఇప్పుడు ఎక్కడైనా బోరిగాం ఇరిగేషన్ కానీ ఇక్కడ బ్రహ్మన్గావ్ ఇరిగేషన్ కానీ మన సార్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం కొద్దిగా గ్రహించాలి. హాస్పిటల్ అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ చెకప్ చేయడం, వెళ్ళడం, వాళ్ళ పనితీరు ఎలా ఉంది. మన ఎమ్మెల్యే గెలిచిన నుంచి మీరు ఒక్కసారి ఆలోచించండి అని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రతిదీ కూడా రోడ్లు కానీ మోర్లు కానీ ముదోల్లో లోపలికి పోవాలంటే ఎంత మోకాలు పంటి లొందలుండే, ఇప్పుడు సీసీ రోడ్లు ఎలా అయ్యాయో మీరు ఒకసారి గ్రహించాలా. బీటీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా విద్య, వైద్యము సార్కు అవి బాధ్యతగా మన ముదోల్ నియోజకవర్గంలో మనం అన్ని కూడా చేసుకుంటాము. ఇట్లాంటి గవర్నమెంట్ వాళ్ళకు పేదవాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు వెళ్తారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అక్కడ ఫుడ్ ఎలా పెడుతున్నారు, ప్రతి ఒక్క దానిపైన సారు దృష్టి సారించి మన నియోజకవర్గంలోనే ఎప్పుడు చేయని పనులు చేయడం చాలా గర్వంగా ఉంది. సార్ దయతోటి మేము సార్ పక్కకుండి మా ఊర్లో కూడా పనులు చేయించుకుంటా మాకు ఇంత మంచి పేరు వస్తుందంటే మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా మరవము. మాకు ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ దేవుణ్ణి నేను స్వాగతం పలుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బైసా పట్టణంలో నిన్న ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు పండాలని పట్టణంలో అన్ని ప్రాంతాల నుండి ప్రజలు బోనం కుండలతో, డప్పు చప్పులతో గట్టుమైసమ్మ తల్లి చింతకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలని ఆలయ రహదారి నిర్మాణానికి 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అరే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. తోలు డప్పులు తెచ్చి ఆషాఢ మాసంలో బోనాల పండుగ, అదేవిధంగా ఈరోజు మా బైసా పట్టణంలో అనాథ కాలం నుంచి వచ్చేసి ఆషాఢ మాసంలో తొలి ఆదివారం రోజు ఇక్కడ రైతు సోదరులందరూ కిసాన్ గలీ అనుకోండి, గణేష్ నగర్ అనుకోండి, ఏపీ నగర్ అంతా
వాళ్ళకు ప్రభుత్వం తరఫున, నా తరఫున, మా ప్రజల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ అనేది ఎన్నో అనాథ కాలం నుంచి నడుచుకొస్తున్న ఈ పండుగ. రైతులు పంట పెట్టకన్నా ముందు ఈ పండుగ చేసి పంటలు పెడతారు. అనాది కాలం నుంచి తెలుసుకున్నాను. మేము ఒకటే కోరుకుంటున్నాము, రైతులు సుఖసత్తుగా ఉండాలి, వర్షాలు ఎక్కువ పడాలి. కానీ ఎలినో ఎఫెక్ట్ ఏదైతే ఉంది, ఆ ఎలినో ఎఫెక్ట్ వర్షపాతం బాగా తక్కువైంది. ఇంకా కూడా మన చెరువులు కూడా ఇక్కడ మేము ఒకటే కోరుకుంటున్నాము, వర్షపాతం తక్కువ ఉన్న పంటలే మనం పెట్టుకొని రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గట్టి మధ్య మాత్రం ఇక్కడ మన గల్లీ వాసులు ఇక్కడ వాళ్ళ పైలు కావాలని, అదేవిధంగా ఒక షెడ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఉంది. నాకు కూడా ఎన్నో ప్రైవేట్ చెప్పడం జరిగింది. రేపు 60 రేపు ఎల్లుండి మన అదేవిధంగా ఒక షెడ్ ఏదైతే వర్షం అంటే వంట జాగ్రత్త మనకు షెడ్ లేదు, దానికి కూడా 10 లక్షల రూపాయల షెడ్ కూడా మంజూరు చేయడం జరిగింది. వచ్చే ఆచార్య గోడ పూర్తిగా చేస్తామని ఈ గల్లీవాసుల చెప్తుంటాం. అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, పాడే పంట పండాలని ఆ భగవంతుని ఆ గట్టు మైసమ్మని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై చేసుకుంటూ ఏదైతే మైసా పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకు ఈరోజు గట్టు మైసమ్మ బోనాల పండుగ జాతర మరి పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మా మాతకు ఇక్కడ వ్యవసాయదారులు ఎక్కువ, మరి మంచి పంటలు పండి వారికి అధిక దిగుబడిచ్చి మరి ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఏదైతే మనకు ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది, ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం వల్ల వర్షాభావం తక్కువగా ఉంటుందని, అందుకొరకు రైతులు కూడా ఒకసారి ఆలోచించి అది తక్కువ పంటతో పండే విత్తనాలు వేసుకొని మరి వాళ్ళ సూచన ప్రకారం ముందుకు పోవాలి. అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీస్సులతోటి కూడా మనకు ఈ మైసా పట్టణందరికీ సుఖశాంతులతో మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉంచుతూ ఏదైతే మైసా పట్టణంకు శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారితో కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే మున్సిపాలిటీ మొన్న మేము గెలిచిన తర్వాత ఫస్ట్ పండుగ పెద్ద పండుగ ఇదే, దాంతో మేము కూడా ఈ మున్సిపాలిటీ తరఫు నుండి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము మున్సిపాలిటీలో కూడా దీనికి ఈ పండుగకు కొన్ని నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని మా కౌన్సిలర్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ మరి గట్టు మైసమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. ప్రత్యేకమైన పండుగ ఏ రాష్ట్రంలో లేనిది మన తెలంగాణలో మన బోనాల పండుగను మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామంటే మనము ఈ కాలంలో మనకు కొత్త కాలం వస్తుంది, మన యొక్క వ్యవసాయ రైతులకు పాడి పంటలు పండే ఈ సమయం కాబట్టి మనము ఈ పండుగను చేసుకొని మనము ఈ పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మనము ఈ పండుగను జరుపుకొని ప్రతి ఒక్క మనము ఈ పంటలను మనము ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క రైతులు కూడా అమ్మవారికి కోరుకున్నట్టు రైతుల ఆశీస్సులు కూడా వాళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క పాడి పంటలు సమృద్ధిగా పండాలని కూడా మేము కూడా అందరి తరపు నుంచి కూడా మా హిందుత్వ తరపు నుంచి మేము అమ్మవారిని మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొకటి హిందుత్వ తరపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఒకటి విన్నపించుకుంటున్నాము. ఏమంటే ఈరోజు ప్రతి పండుగకు ప్రభుత్వం తరపు నుంచి పండుగకు మా యొక్క హిందువులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తారు. కానీ ఇప్పటి వరకు మా యొక్క ఈ హిందూ పండుగ బోనాల పండుగకు ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఎటువంటి ప్రత్యేకమైన నిధులు మాకు కేటాయించలేదు. ఎందుకొరకంటే ఈరోజు చెప్తున్నాము, దేవాదాయ శాఖ నుంచి మా యొక్క పండుగలకు ప్రతి ఒక్కదానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ పట్టణంలో 25 కోట్లతో బోనాల పండుగలను కేటాయించి ఆ రోజు బోనాల పండుగ అంగరంగ జరుగుతున్నది. కానీ మాకు ఈరోజు ఇక్కడ మా మైసా పట్టణంలో బోనాల పండుగ జరుపుకోవాలంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కటి అడుక్కొని మేము ప్రతి ఒక్కటి మేము చేసుకోవాల్సి వస్తుంది. అందుకొరకు మేము ఇక్కడ మాకు ఎమ్మెల్యే సాబ్ ఇక్కడ ఉన్నారు, చైర్మన్ సాబ్ గారు ఇక్కడ ఉన్నారు. అందుకొరకు వారికి మేము కోరుకోవడం ఏమంటే ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి ప్రతి నెల మాకు పండుగ వస్తూ ఉంటుంది. అందుకొరకు మీరు కొద్దిగా శ్రద్ధ చూపించి మా యొక్క పండుగలన్నింటినీ కూడా శాంతియుతంగా జరుపుకునేటట్టు, అదేవిధంగా మాకు ఎటువంటి అవకాశాలు కావాలన్నా మాకు అవన్నీ మీరు కల్పిస్తారని నేను ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెడల నా
మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ అరరే నీ మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ తోలు డప్పులు తెచ్చి జాట పిల్లాలు తెచ్చి కోడి పుంజులు తెచ్చి కొత్త బట్టాలు తెచ్చి కళ్ళు శాఖలు తెచ్చి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనాథ బిడ్డకు సరస్వతి కటాక్షం, చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించిన విద్యార్థి. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదివి నీట్లో ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్లో సీటు సాధించబోతున్న ముత్తవ్వ. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం. 125 మందికి 55,58,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. అభివృద్ధి అంటే చేసి చూపిస్తున్నాడు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 5,000 మందికి సహాయం చేశారు. బాసర అమ్మవారికి 325 కోట్లు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్దే. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నాయకులు. బైన్సాలో ఘనంగా బోనాల పండుగ. బోనం కుండలతో అమ్మవారి చెంతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. గట్టు మైసమ్మ ఆలయ రహదారి నిర్మాణానికి 65 లక్షల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.